రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతున్న కుమ్మెర ఘటనలో పోలీసులు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కాలితో తన్నడం వల్లే 2 నెలల చిన్నారి చనిపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా పాప ఒంటిపైన అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని పోలీసులు వెల్లడించారు. కదల్లేని స్థితిలో ఉన్న పాపను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా చిన్నారి చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారన్నారు. మెడికో లీగల్ కేసుకు పోస్టుమార్టం ఎగ్జామినేషన్ పీఎంఈకి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఆస్పత్రి రికార్డుల ప్రకారం నెలలు నిండకుండానే పాప 31 వారాల్లోనే తక్కువ బరువుతో జన్మించింది. నీలోఫర్లో 30 రోజుల పాటు చికిత్స అందించారు. జాండీస్, న్యూమోనియా సహా శ్వాస సంబంధిత రుగ్మతలతో చిన్నారి బాధపడినట్లు నీలోఫర్ రికార్డులు చెప్తున్నాయి. అంతేకాదు, గతేడాది నవంబర్ 25న గర్భిణిగా ఉన్న మౌనికను భర్త కొట్టారని ఆస్పత్రి రికార్డుల్లో నమోదై ఉందని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు ప్రకారం 18న పాపపై దాడి జరిగింది. అప్పట్నుంచి పాప చనిపోయే వరకు ఏం చికిత్స అందించారని అడిగినా సమాచారం ఇవ్వడం లేదని పోలీసులంటున్నారు. కాగా హిప్టోపాథాలజీ తదితర రిపోర్టులు పెండింగ్లో ఉన్నాయని, పాప గాయాల వల్లే చనిపోయినట్లు సాక్ష్యం లభిస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులంటున్నారు. పోస్ట్మార్టం ప్రిలిమినరీ ప్రకారం నో ఎనీ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ యాంటీమార్టం ఇంజరీస్, మెడికల్ హిస్టరీ ఆఫ్ ద బేబీ అకార్డింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్ నగర్ కర్నూల్. పాప 31st వీక్లో ప్రీమెచ్యూర్గా తక్కువ జన్మ వెయిట్తో 1.44 kgలో 21st డిసెంబర్ 2025లో పుట్టింది. రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల NICUలో పెట్టారు. దాని తర్వాత ఇమీడియట్గా నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్కి రెఫరల్ చేసి అక్కడ దాదాపుగా 30 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆరోగ్య సమస్యలు న్యూమోనియా. గర్భధారణ సమయంలో మోనిక తన భర్త చేత కొట్టబడింది అని రికార్డు ఉంది. ఏదైనా చిన్న సాక్ష్యం దొరికినా పాపపై దాడి జరిగింది. ఈ కేస్ మర్డర్ కేసులో సెక్షన్స్ కూడా యాడ్ చేసి అవసరమైన చర్యలు తీసుకుంటారు. పాప చనిపోయిన తర్వాత ఈ నెల 22న మౌనిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న స్వామివారి దర్శనం కోసం శ్రీనివాసరెడ్డి 100 రూపాయల్ని అడిగారని, తనను కులం పేరుతో దూషించారని, సాయంత్రం గణేష్ పైన దాడి చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. కాగా అంతకన్నా ముందు అదే 18న గణేష్ శ్రీనివాసరెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తన భార్యను కులం పేరుతో దూషించినట్లుగా, భార్య పాపపై దాడి జరిగినట్లుగా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎస్సీ పేరుతో దూషించారని చెప్పడంతో పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కుల ధృవీకరణ కోసం అవసరమైన ఆధార్ లాంటి ధృవపత్రాలు బాధితులు ఇవ్వడం లేదని పోలీసులంటున్నారు. తను ఎస్సీ కులానికి చెందినది అని చెప్పి ఇంకో ఒక కంప్లైంట్ ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి దేవాలయం ప్రవేశం కోసం ₹100 అడిగాడు అని, కుల పొరుతూ తిట్టాడు అని, కొట్టాడు అని ఆరోపించింది. అదే సాయంత్రం కొంతమంది రెడ్డి కమ్యూనిటీ సభ్యులు మరియు సర్పంచ్ తన భర్తను ఒక రూమ్లో లాక్ చేసి ఐరన్ రాడ్స్ మరియు కొబ్బరి కాయాలతో దాడి చేశారు అని ఆరోపించింది. తను దయా కోసం తన పాపను వారి పాదాల దగ్గర పెట్టగా సంగం మధురెడ్డి పాపను తన్నాడు అని, పాప 2 మీటర్ల దూరం పడింది అని చెప్పింది. పాప మృతి ఆ దెబ్బ వల్ల జరిగింది ఆరోపించింది. గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్లో తన భార్య మరియు పాపపై దాడి గురించి ప్రస్తావన ఏమీ లేదు. శ్రీనివాస్ రెడ్డి తన భార్యపై కుల ఆధారిత తిట్టలు, అది కూడా కంప్లైంట్లో లేదు. SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత కాంపెన్సేషన్ త్వరగా ఇవ్వాలని అధికారులు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు రిక్వెస్ట్ చేసిన కుటుంబం సహకరించడం లేదు. గురువారం సాయంత్రం నుంచి ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు ధర్నాలో కనిపించకుండా పోయారు. వారిని ధర్మ సమాజ్ పార్టీ నాయకులే తీసుకెళ్లారని, తాము ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా ఎక్కడికో తీసుకెళ్లారని పోలీసులు అంటున్నారు. వారికి ఏం జరిగినా తమది బాధ్యత కాదంటూ పోలీసులు చెప్తున్నారు. మా డిపార్ట్మెంట్ తరపున SP గారు, అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ తరపున కలెక్టర్ గారు కూడా మాట్లాడి వాళ్లకు అన్ని రకాలు కూడా సహాయ సహకారాలు అందిస్తామని, అదేవిధంగా ఈ కేసులో ఎటువంటి మా FSR రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏది వస్తే దాని ప్రకారంగా చేస్తామని అన్ని కూడా హామీ ఇచ్చినాం. అయినప్పటికీ ఈ ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజు యొక్క అనుచరులు రఘు, సాయి ఇద్దరు కూడా వాళ్ళని బాధితులందరినీ కూడా ఒక తెల్లటి బ్రీజా కారులో బలవంతంగా తీసుకొని హైదరాబాద్ వెళ్ళటం జరుగుతుంది. మరి తీసుకెళ్లేటటువంటి క్రమంలో మేము ఇక్కడ ఆపటానికి ప్రయత్నం చేసినాం. అదేవిధంగా తాడూరు దగ్గర కూడా ఆపటానికి ప్రయత్నం చేస్తే ఆపకుండా ఫాస్ట్గా వాళ్ళని తీసుకొని వెళ్ళటం జరిగింది. వాళ్ళు ఎక్కడికి పోయారు ఏందనేది మాకు సమాచారం కూడా ఇవ్వలేదు.
మరి వాళ్ళు అన్నోన్ ప్లేస్కు తరలించడం జరిగింది. వారి యొక్క బాధ్యత మొత్తం కూడా విశారదన్ మహారాజు గారే తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిందితుల్ని అదుపులోకి తీసుకునే విషయంలో ఎలాంటి పురోగతి లేదు. 3 నిందితుల్ని 23నే అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం 3 బృందాలు ఏర్పాటు చేసి వెతుకుతున్నామని పోలీసులు చెప్తున్నారు.